ఫ్రెండ్స్, ఈ క్లాస్‌లో రోడ్ సైడ్ పార్కింగ్ టాపిక్ అనమాట. అంటే రోడ్ సైడు వెహికల్ పార్క్ చేసి ఉన్నప్పుడు, బైక్ రోడ్డు మీద పక్కన పార్క్ చేసి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. టీ తాగి వచ్చేసరికి. మార్కెట్‌లోకి వెళ్లి కూరగాయలు గాని, సరుకులు గాని తీసుకొనొచ్చే సమయానికి అనుకుందాం. ఇప్పుడు బైక్ పోగొట్టుకున్న వ్యక్తి వెంటనే ఏం చేయాలి? ఇది ఏ టైప్ కేస్ కిందకొస్తుంది? ఎక్కడ కంప్లెయింట్ నమోదు చేయాలి? కాంపెన్సేషన్ వస్తుందా? బండి తిరిగి వస్తుందా? డబ్బులేమైనా వస్తాయా? అనేటటువంటి అన్ని ఆల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కామన్‌గా అందరికి ఉపయోగపడేది. అందరూ ఫేస్ చేసే సమస్యే కాబట్టి ఫర్ కామన్ పీపుల్ అవేర్‌నెస్ అండ్ బైక్ అండ్ కార్ పార్క్ చేసి వెళ్తుంటాము. అది ఏంటి అనేది విషయాలు తెలుసుకుందాం. రోడ్డు పక్కన సాధారణంగా మనం వాహనం పార్క్ చేస్తుంటాం. ఎలాంటి పార్కింగ్ టికెట్ లేకుండా, ఎలాంటి రసీదు లేకుండా వదిలేస్తాం. అలాంటి సమయంలో వాహనం కనిపించకపోతే అది పూర్తిగా దొంగతనము, థెఫ్ట్ కేస్ అవుతుంది. బైక్ పోగొట్టుకున్న వ్యక్తి ముందుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది క్రిమినల్ కేస్ కాబట్టి. ప్రెజెంట్ భారతీయ న్యాయ సంహితలో 2023 నుంచి థెఫ్ట్ ప్రొవిజన్ కింద నమోదవుతుందన్నమాట ఇది. అయితే ఎఫ్ఐఆర్ ఇచ్చేటప్పుడు వెహికల్ ఆర్‌సి కాపీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ, ఆధార్ ఐడీ, వాహనం నంబరు, చివరిసారి మీరు ఎక్కడ పార్క్ చేశారో అంటే మనం పార్క్ చేసి వచ్చేసరికి పోయింది కాబట్టి ఎక్కడ పార్క్ చేశారో దాని ప్లేసు, సుమారుగా టైం గుర్తుంటే ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. దాని రూల్స్ ఎలా ఉంటాయంటే పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా రిటన్ కంప్లెయింట్ ఇవ్వాలి. తర్వాత మీరు ఎఫ్ఐఆర్ నంబర్ తీసుకోండి. ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా తీసుకునే రైట్స్ మీకున్నాయి కాబట్టి అడిగి తీసుకోండి రెస్పెక్ట్‌గా పోలీసు వారిని అడిగి. ఒకవేళ పోలీసు వారు ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే, మన కంప్లెయింట్ తీసుకోకపోతే డైరెక్ట్‌గా డిస్ట్రిక్ట్ ఎస్పీ గారికి లెటర్ ఇవ్వవచ్చు. అది కూడా జరగని పక్షంలో మెజిస్ట్రేట్ కోర్ట్‌లో సీఆర్‌పీసీ అదే బీఎన్ఎస్ఎస్‌గా ఉన్నటువంటి సెక్షన్స్ ద్వారా కంప్లెయింట్ చేయవచ్చు. ఇక వాహనం అనేది బైక్ గాని, కార్ కానీ జనరల్‌గా ఎక్కువగా బైక్‌లే పోతుంటాయి. కార్‌లు పోవు కాబట్టి ఇక్కడ బైక్ గురించి మాట్లాడుకుందాం. రోడ్ సైడ్ పార్క్ చేశారు కాబట్టి రెసిప్ట్ లేదు. ప్రత్యేకంగా ఎవరి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరి మీద కేస్ ఫైల్ చేయలేరు. కన్స్యూమర్ కోర్ట్‌లో కూడా చేయలేరు. ఎందుకంటే ఎవరికీ బాధ్యత మీరు అప్పగించలేదు కాబట్టి. ఇది కంప్లీట్‌లీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి క్రిమినల్ కేస్ కింద పడుతుంది. పోలీసు వారు అప్పుడప్పుడు దొంగల్ని పట్టుకుంటారు కాబట్టి, అప్పుడప్పుడు థెఫ్ట్ జరిగిన వెహికల్స్ అన్ని తీసుకొని పోలీస్ స్టేషన్‌లో పెడతారు కాబట్టి, వారు ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉంటారు సహజంగా. ప్రాక్టికల్ రెమెడీ ఏంటి? కాంపెన్సేషన్ సైడ్ గనక చూస్తే మీ బైక్ ఇన్స్యూరెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ కాపీతో ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. టైమ్ లిమిట్స్ ఉంటాయి. ఎఫ్ఐఆర్ వెంటనే ఇవ్వాలి బైక్ పోయిన వెంటనే. ఆలస్యమైతే పోలీసులు అనుమానించే అవకాశాలు, పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి కాబట్టి. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కూడా అంతే. జనరల్‌గా 24-48 అవర్స్ లోపు సమాచారం వారికివ్వాలి. ఇన్స్యూరెన్స్ వారికి నా బైక్ పలానా చోట పెట్టాను. నేను వచ్చేసరికి లేదు, పోయింది, థెఫ్ట్ జరిగిందేమో, దొంగతనం జరిగిందేమో అనుమానంగా ఉంది అని చెప్పి మీరివ్వాలి. రోడ్డు పక్కన పార్క్ చేస్తే ఓనర్స్ రిస్క్‌గా ట్రీట్ చేస్తారు. ఎవరు ఫీజ్ తీసుకోలేదు, రసీదు తీసుకోలేదు, కన్స్యూమర్ కేస్ లేదు, క్రిమినల్ ఎఫ్ఐఆర్ మాత్రమే ఉంది. ఇన్స్యూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేయాలి. జస్ట్ కంపారిజన్ చేస్తూ ఒక కేస్ చూద్దాం. ఇప్పుడు మొదట్లో చెప్పినటువంటి ఒక సంఘటనకి ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఫాలో చేయాలనేది చూద్దాం. రాజా అనే ఒక వ్యక్తి. అతను బైక్ రోడ్డు పక్కన పార్క్ చేసి దగ్గరలో ఉన్న టీ షాప్‌కెళ్ళి టీ తాగొచ్చాడు. వచ్చేసరికి బైక్ కనిపించలా. చుట్టుపక్కల అటు ఇటు చూసాడు. షాపుల వాళ్ళని అడిగాడు. "సార్ నా బైక్ కనిపించట్లేదు. ఏమన్నా కనిపించిందా?" అంటే వారేదో చెప్పారు. "సీసీటీవీ ఫుటేజ్ చూడండి. మాకైతే తెలీదు. మేము చూడలేదని" చెప్పారు. ఇప్పుడు సరౌండింగ్ షాప్ వాళ్ళని అడిగిన తర్వాత ఎవరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు రాజా ముందున్నటువంటి ఒకే ఒక ప్రశ్న. ఇప్పుడు నేనేం చేయాలి? అనేటటువంటిది వన్ బై వన్ జస్ట్ కంపేర్ చేస్తూ ఎలా ఫాలో అవుతాడో ఒక వ్యక్తి అనేది చూద్దాం. ఈ సిట్యుయేషన్‌లో రాజా ఎవరికీ బైక్ అప్పగించలేదు. ఎటువంటి రెసిప్ట్ తీసుకోలేదు. కాబట్టి ఇది కంప్లీట్‌గా దొంగతనం కేసు. చట్టం ప్రకారము బీఎన్ఎస్ ప్రకారము క్రిమినల్ అఫెన్స్. సో, రాజా వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గరలో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వాలి. అందులో బైక్ నంబరు, చివరగా ఎక్కడ పార్క్ చేశాడో ఆ ఏరియా నేము, ఏ టైం ఎంత టైంలో పార్క్ చేశాడు, ఎంత సేపట్లో వచ్చాడు వివరాలు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవాలి. దట్ ఈస్ ద లీగల్ రైట్. ఎఫ్ఐఆర్ తర్వాత పోలీస్ వారు సీసీటీవీ ఫుటేజ్ చూడటం, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వాహనం ట్రేస్ అయితే ఓకే. ట్రేస్ కాకపోతే ఫైనల్‌గా రిపోర్ట్ ఇస్తారు. ట్రేసబుల్, నాన్ ట్రేసబుల్ అనే విషయాన్ని తెలియపరుస్తారు. రాజుకి కాంపెన్సేషన్ వస్తుందా అంటే ఓన్లీ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ మాత్రమే పాజిబిలిటీ ఉంది. సో, ఫర్ థట్ ఎఫ్ఐఆర్ కాపీ, నాన్ ట్రేసబుల్ రిపోర్ట్
అవసరమవుతాయి. రోడ్ సైడ్ పార్కింగ్ అంటే ఏంటి? ఓనర్స్ రిస్క్. మీరు గూడా ఇటువంటి సిట్యుయేషన్‌లో ఎదురైతే ముందుగా ఎఫ్ఐఆర్ ఇచ్చి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా కాంపెన్సేషన్ పొందవచ్చు. ఇది కన్జ్యూమర్ కేసు గాదు, కోర్ట్‌లో వేసే కేసు గాదు, సివిల్ కేసు గాదు. ఏంటయ్యా ఈ కేస్ అంటే ఓనర్స్ రిస్క్ కాబట్టి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వారికి పట్టుబడ్డటువంటి థెఫ్ట్ వాళ్ళు పట్టుబడ్డప్పుడు వాడు ఇన్ఫార్మ్ జేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో షాపింగ్ మాల్ దగ్గర గానీ, పెద్ద పెద్ద థియేటర్స్, మల్టీప్లెక్స్‌ల దగ్గర కానీ వెహికల్ పోతే కాంపెన్సేషన్ ఎలా వస్తుంది? ఎందుకంటే అక్కడ రిసిప్ట్ ఇస్తారు. మనం ఒకళ్ళకి బాధ్యత అప్పజెప్తాము. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అక్కడ పెట్టినా గూడా పోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎక్కడ కంప్లెయింట్ ఇవ్వాలి? ఏ ప్రాసెస్ ఉంటుంది అనేటటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం అవసరం అవుతాయి? ఎప్పుడు? పార్కింగ్ థియేటర్ దగ్గర గానీ, షాపింగ్ మాల్ దగ్గర గానీ, పెద్ద పెద్ద మాల్స్ దగ్గర పెట్టినప్పుడు ఎలా ఉంటుందనే విషయాలు, ఏ కేసు, ఏ పాయింట్ అనేది గూడా వివరాలు తెలియచేస్తాను. వీడియోస్ ఫాలో అవ్వండి. ఇవి కామన్ పీపుల్‌కి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటిది ఇది. ఎందుకంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం థెఫ్ట్ జరిగినప్పుడు వారు పోలీస్ కంప్లెయింట్‌ని ఆధారం చేసుకొని ఇన్స్యూరెన్స్ వాళ్ళు మీకు కాంపెన్సేషన్ ఇవ్వటం, ప్రాపర్‌గా డాక్యుమెంట్ చెక్ జేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో ఎక్కువ మంది బైక్ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. టీ అని, టిఫిన్ అని, లేతే జ్యూస్ తాగటం. కామన్ పీపుల్ యూజింగ్ మోర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన కేసులో రాజా టీ స్టాల్ దగ్గరే పెట్టాడు. టీ స్టాలే అనుకోవాల్సిన అవసరం లేదు. రాజా ఎక్కడో రోడ్డు మీద పోతూ ఒక చోట ఆపేసి జ్యూస్ తాగొచ్చు. సంథింగ్ రోడ్ సైడు. లేదు ఒక షాప్ దగ్గర పెట్టేసి ఇంట్లో వస్తువులు కావాలంటే ఏదన్నా చిన్న ఐటెమ్ తీసుకోవాలి. అట్లాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. సో, రోడ్ సైడ్ పార్కింగ్ ఈజ్ కాల్డ్ కామన్ ఫర్ ఎవ్రీబడీ. సో, దీనికి ఎలా ప్రాసెస్ అవ్వాలి? ముందు మన బాధ్యత ఏంటంటే బైక్ పోగానే ఎప్పుడైనా వెంటనే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం బెటర్. దట్ ఈజ్ సేఫ్ సైడ్. కాబట్టి అలా ఇవ్వడం ద్వారా మనం సేఫ్‌గుంటాం. బైక్ వచ్చిద్దా రాదా అది తర్వాత సంగతి. బట్ ఫస్ట్ మన డ్యూటీ చేయాలి. లేకపోతే అనవసరమైన కేసులు ఇరుక్కోవటం, అది దొంగల చేతికి రావటం, వాళ్ళు దాన్ని ఇల్లీగల్ యూజ్ చేయటం, మిస్‌యూజ్ చేయటం, మేబీ డ్రగ్స్‌కి యూజ్ చేయొచ్చు. గంజాయి దమే సప్లై చేయొచ్చు. అక్రమ మద్య రవాణా చేయవచ్చు. ఎవరినైనా చంపొచ్చు. ఏదైనా జరగొచ్చు కాబట్టి బైక్ పోయినప్పుడు అలా కంప్లెయింట్ ఇవ్వడం వల్ల మనం సేఫ్‌గుంటాము. ఈ టైంలో పోయింది. ఇప్పటి నుంచి బైక్‌కి నాకు ఏ సంబంధం లేదనే విషయాన్ని మీరు పోలీసు వారికి తెలియపరచాలి. ఇదిలా ఉంటుంది బైక్ సంబంధించి. నెక్స్ట్ వీడియోలో కార్ పార్కింగ్, షాపింగ్ మాల్ దగ్గర పోయినప్పుడు ఎలా ఉంటుంది సీపీసీ, కన్జ్యూమర్ కోర్టు అనే అన్ని వివరంగా తెలియజేస్తాను. వీడియో అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్స్ కానీ, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ విత్ సెక్షన్స్, ప్రొసీజర్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని తెలియపరుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.